ఒక రూట్ మ్యాప్లో తయారు చేశారు. కాబట్టి ఆ రూట్ మ్యాప్లో మీరు ఇప్పుడు నా ప్రయాణించడమే మీ పని. ఆ రూట్ మ్యాప్ ఎంత ఈజీ రూట్ మ్యాప్ అంటే ఇప్పుడు మేము చెప్తున్నటువంటి గతుకుల బొందలు దారులాడి కాదు ఇప్పుడున్న పరిస్థితి. మీకు ఈజీ రూట్ మ్యాప్ తయారు చేశారు. ఈ రూట్ మ్యాప్లో మీరు ప్రయాణించడం ఎలా ప్రయాణించినప్పుడు వచ్చే ఇబ్బందులు ఏంటి, వాటిని ఏ మేరకు పరిష్కరించుకోవాలి అనేటువంటి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాల్సుకున్నాం. ఎందుకంటే ఒక సంఘాన్ని స్థాపించినటువంటి వాళ్ళకు ఒక రకమైన సమస్యలు ఉంటే దాన్ని నడిపిస్తున్న మీ అందరికి కూడా ఎక్కడికక్కడ లోకల్గా నడిపించేటువంటి మ్యారేజ్ బ్యూరోలు పెట్టుకొని నడిపించేటువంటి వాళ్ళకు కూడా చాలా రకాల ఇబ్బందులు సమస్యలు ఉంటాయి. ఎందుకంటే మా దగ్గర మా పింగిళ్ళవి వీళ్ళు శ్రీనివాస్ వీళ్ళంతా కూడా మాకు అప్పుడప్పుడు సమస్యలు తీసుకొని చెప్తుంటారు. మేము పెళ్ళిళ్ళు అక్కడ మాట్లాడిన మాకు ఎట్లా ఇబ్బందులు వస్తున్నాయి, మాట ఇచ్చి మళ్ళీ ఎట్లా మాట తప్పుతున్నారు, ఏ రకమైన సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం అనేటువంటి కూడా మా దృష్టికి తీసుకొని చెప్పారు. అంటే ప్రారంభంలో మా పెళ్లి చేయమని వచ్చినప్పటికీ పెళ్లి పిల్లలు చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత మాటలు ఎలా మారుతుంటాయి, ఎలా ఇబ్బందులు వస్తుంటాయి, ఇటువంటి సమస్యలు కూడా దృష్టికి వచ్చాయి. కాబట్టి ఇటువంటి అన్ని సమస్యలు కూడా అంటే మనుషులు మానవ సంబంధాలు అన్ని మారినట్టుగా విలువలు కూడా మారిపోతున్నాయి. మాట మీద నిలబడే మనిషి స్వభావం కూడా మారిపోతున్నారు. కాబట్టి ఇటువంటి అనేక సమస్యలు కూడా ఈనాటి సమాజంలో ఎదుర్కొంటున్నాం. అప్పుడు ఒక రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒప్పించడం ఒక సమస్య, రప్పించడం ఒక సమస్య, మాట్లాడడం ఒక సమస్య, కలపడం ఒక సమస్య, కలిపిన తర్వాత నిలబడతారనే గ్యారంటీ లేని సమస్య, ఇట్లా ఇన్ని సమస్యలు ఉండేవి. ఇప్పుడు కూడా గ్యారంటీ సమస్యలు ఏమి లేవు. ఇప్పుడు కూడా ఇలా పెళ్ళై తెలవతరగతి సమస్యలు వస్తున్నాయి కూడా ఉన్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి కూడా ఉన్నాయి. అంటే అటువంటి సమస్యలు అనేకం ఎదురవుతున్నాయి. అయినా ఎందుకు సమస్య, ఇవన్నిటికి పరిష్కార మార్గాలు కూడా ఇవాళ వీటితో పాటుగా రేపు ఇంకా అదనంగా ఇంకోటి కొత్తది కౌన్సిలింగ్ సెంటర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి గ్యాడ్గా. ఎందుకంటే మళ్ళీ మీరు తెలవాల్సిన సమస్యతో వాటిని పరిష్కరించడం కూడా మన పని అయిపోతుంది, మ్యారేజ్ పిల్లల పని అయిపోతుంది. ఇంకా పెళ్లి చేయడం మొబైల్ అయితే పెళ్లి అయిన తర్వాత వచ్చే సమస్యలు ఏమి పరిష్కరించాలి. కాబట్టి మళ్ళీ మ్యారేజ్ పిల్లల పని అవుతుంది. కాబట్టి పక్కన ఇంకోటి యాడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మ్యారేజ్ పిల్లలు ఉంటే మ్యారేజ్ పక్కన కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది. ఎందుకంటే కౌన్సిలింగ్ సెంటర్ ఉంటే తప్ప వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి. మళ్ళీ అది ఈ సమస్య వచ్చింది ఎట్లా పరిష్కరించుకోవాలి. చదువుకున్న వాళ్ళంటే చదువు రాని వాళ్ళు ఒకనాడు సమస్య ఉంది. ఒకనాడు ఏంటంటే 4 ఏళ్ళ కింద చదువు రాని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండేది, తక్కువ చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు సమస్య ఏమిటి? ఇప్పుడు చదువు రాని వాళ్ళ సమస్య కాదు, తక్కువ చదువుకున్న వాళ్ళ సమస్య కాదు, బాగా చదువుకున్న వాళ్ళకి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. సాఫ్ట్వేర్ జాబులు చేసేటువంటి వాళ్ళు బాగా విజ్ఞానం చదువు అంటే వాళ్ళు చదువుకున్న సమస్య ఏంటి అంటే అక్షరాలు చదువుతున్నది తప్ప, పుస్తకాల నుండి పదాలు చదువుతున్నది తప్ప దాని వెనుక భావాలు చదవలేకపోతున్నారు. సమస్య ఎక్కడ ఉంది అంటే భావాలు చదవగలగడం రావాలి, పుస్తకాలు అక్షరాలు చదవడం, అక్షరాలు తీసుకుపోయి యాస్టిస్గా మళ్ళీ ఎగ్జామ్ చేసి మార్కులు సర్టిఫికెట్ ఒరిజినల్ ఒక పదాన్ని ఉండే భావం ఏంటి, అర్థం ఏమిటి, అది జీవితం ప్రాక్టీస్ లో ఎట్లా ఉపయోగపడుతుంది. ఎందుకంటే థియరీ ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం, చదువు ఎంత ముఖ్యమో దాని వెనుక భావాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం, దాన్ని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. ఆ రూపంలో మనం ఉండగలిగినప్పుడే మా జీవితం సజావుగా. అటువంటి అవకాశాలు సరిగా వినియోగం లేకపోతున్నాం, ఎక్కడో ఫెయిల్ అవుతున్నాం, వెనుకబడుతున్నాం, ఎక్కడో మన చదువులో కూడా సరి అయిన జ్ఞానం లేదు. కాబట్టి ఇప్పుడు అవి కూడా ఒక సమస్యగా తయారవుతున్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా అవగాహన కల్పించాలి. అంటే ఇవాళ రమణ కష్టపడుతున్న కష్టం దీని వెనకాల రేపు ఫలితాలన్నీ కూడా వస్తాయి. ఇవాళ ఇంతకుముందు ఏమని చెప్పాలన్నప్పుడు ఒక 4 పట్టుకొని తయారు చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒకనాడు 10 జిల్లాలు ఉన్నది, ఇప్పుడు 33 జిల్లాలు అయిపోయింది. ఇప్పుడు 33 జిల్లాలు ఐక్యం చేయాల్సిన పరిస్థితి, 33 జిల్లాలో సంఘాలు పెట్టాల్సిన పరిస్థితి, 33 జిల్లాల వాళ్ళందరినీ ఐక్యం చేయాల్సిన పరిస్థితి. నాకు వచ్చినప్పుడు మన వాళ్ళు చెప్పారు 100 మంది 200 మంది వస్తారు, ఆ రకంగా కష్టపడ్డాడు, ఆ రకంగా 100 మంది రప్పిస్తారని చెప్పేసి ఇబ్బంది పడుతున్నాను. కానీ వాళ్ళ పరిస్థితి వర్షం కూడా ఒక కారణం, భౌతిక పరిస్థితులు కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురైతాయి, భౌతిక పరిస్థితులు కూడా ఎదుర్కోవాలి. ఇంతకుముందు చెప్తున్నట్టుగా అడ్డంకులు అనేక, మన కుటుంబ అడ్డంకులు, మన ఆలోచన అడ్డంకులు, మన ఇతర ఇబ్బందులతో పాటు భౌతిక పరిస్థితులు కూడా మనకు అడ్డంకులుగా తయారైంది. ఇవాళ వర్షం అనేటువంటి ఒక భౌతిక పరిస్థితి కూడా మనకి ఇవాళ అడ్డంగా తయారైంది, ఎక్కువ మంది హాజరు కాకుండా ఉండడానికి. కాబట్టి ఇటువంటి సమస్యలు కూడా అధిగమించడం. ఇవాళ మీరందరూ వచ్చిందంటే మీకు లేదా వర్షం మీకు కూడా ఉంది, కానీ ఎటు పట్టి చేరుకోవాలి అనే ఒక పట్టుదల ఏదైతే ఉందో అది మాత్రం మిమ్మల్ని ఇక్కడ వరకు చేయొచ్చు. అంటే ఆ గమ్యాన్ని చేరుకోవాలి, పట్టుదలతో ఇక్కడ రావాలి. మాలాంటి వాళ్ళని చూడాలి మొదటిసారి కదా ఏంటి సంస్థ అని చెప్పేసి వచ్చాం. ఎందుకంటే ఇటువంటి సంస్థల్ని ఇప్పుడు చెప్పాను మేము చూపినాం. ఇప్పటికి వచ్చిన మార్పులు పరిణామాలు అనేక ఉన్నాయి. వీటన్ని కూడా అర్థం చేసుకొని పద్ధతిలో మనం ఉండాలి.
సంస్థలు నడిపించేటువంటి వచ్చినప్పుడు సమస్యలను కూడా ఎట్లా పరిష్కరించుకోవాలి, ఏ పద్ధతిలో మన సంస్థలు నడపాలి, వచ్చే ఇబ్బందులు కూడా పరిష్కరించుకోవడానికి అనుసరించే మార్గాలు ఏంటి, ఇవన్నీ మీద కూడా అవగాహనలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం, ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే కొన్ని విషయాలను అదనంగా నేర్చుకుంటే దానివల్ల రేపు మీరు పోయినటువంటి మీ సంస్థలు మీరు నడిపే కాడ వాటి ఉపయోగించుకునేలాగా ఉండాలి. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళకు ఇరు పక్షాలు కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు ప్రాథమికమైనటువంటి అవగాహన కల్పిస్తే మనకు సగం భారం తగ్గుద్ది. కాబట్టి అటువంటి మాకే లేదు, రకరకాల పద్ధతులు వచ్చి మీరు చూసుకున్న మన వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఈ పద్ధతి ప్రాథమికమైనటువంటి అవగాహన